ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ అయితే బాగుంటుందా, మోడీ అయితే బాగుంటుందా? రాహుల్ గాంధీ అయితే మంచిగా. ఎందుకన్నా రాహుల్ గాంధీ? మోడీ మంచిగా చేస్తున్నట్టుంది. ఏ మోడీ ఏం చెప్తానన్నా, ఏం చెప్తాను చెప్పు. నువ్వు ఎట్లున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన? మంచిగానే ఉన్నది. హామీలు నెరవేరలే అంటారు చాలా మంది. ఒక్కటో ఏమో ఇవ్వలే, అవి కూడా ఇస్తా అంటారు కదా. ఓకే, ఇప్పుడు కరెంటు పోతుంది అంటారు. కరెంట్ అంటే ఇప్పుడు గాలి ద్వారాలు వస్తున్నప్పుడు పోతూనే బస్సు ఫ్రీ పెట్టినందుకు మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అది పైసలు ఇస్తా అని చెప్పినట్టుంది, ఏమన్నా ఇంప్లిమెంటేషన్ చెప్తలేరు, ఇంకా ఏం చెప్పట్లేదు. సో ఓవరాల్గా మీరు రాహుల్ గాంధీ అయితే బాగుంటుంది అంటారు. సో ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? కడియం కావకి వెళ్తే గెలుస్తుందా? అంటే బీఆర్ఎస్ నుంచి అటు పార్టీ మారారు కదా, అది ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉంది? ఇక అది ఏదో తెలియదు కానీ మోడీయా రాహుల్ గాంధీయా? మోడీ గారా? ఎందుకు మోడీ రావాలి? మంచిది. మంచిది. ఏం చేసిండు? ఏం చేస్తాడు? ఏం చేసిండు ఇప్పటి వరకు 10 సంవత్సరాలు ఉండి ఏం చేసిండు? ఏం చేయలేదా? అందరికి గుడ్డోళ్ళకు ముసలోళ్ళకు సత్తాండు కాదు. మంచిగా రాహుల్ గాంధీ రావాలంటారు. ఏది 2500 ఇస్తామని అన్నారు, గ్యాస్ ఫ్రీ అని అన్నారు, ఏ ఒక్కడు చేయలేదు ఇప్పుడు దాకా. నిన్న రాహుల్ గాంధీ చెప్పిండుగా 2500 అకౌంట్లో పడుతున్నాయి. ఏది మరి ఏడ పడుతుంది? అకౌంట్లోకి పోయి చెక్ చేసుకోమంటున్నా. పడితేనే లేవు. పడతలేదా? ఏడ పడుతుంది? కరెంట్ బిల్లు ఫ్రీ వస్తుంది. ఏం లేదు మాకు. 500 సిలిండర్ వస్తున్నాం కొన్నా అయితే రాలే అసలే రాలే. ఎట్లా ఉంది ఇప్పుడు? 5 నెలలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి, ఎట్లుంది? మంచిగా ఉందా? మంచిగా ఏం ఫ్రీ చేస్తాం, మాకు పైసలు ఇస్తలేదు, ఏం ఇస్తలేదు. ఇప్పుడు 6000 మిగులుతున్నాయి అంటే బస్సు ఫ్రీ పోతే మీరు బస్సు ఫ్రీ పోతే అవుతుందా? మాకు పింఛన్ ఇవ్వాలి ముసలోళ్ళకు. 4000 చేసిండు కదా, వాళ్ళు వచ్చి ఇచ్చేటోళ్ళకి ఇస్తారు, మాకు కొత్త పింఛన్ ఇంకా రాలే. రేషన్ కార్డు ఉందా? ఉన్నది. అప్లై చేసుకుంటలేరా మరి? చేసుకుంటాను, మాకు ఇస్తలేరు. మా వాళ్ళు గెలుస్తారు ఇక్కడ ఏమో మాకేం ప్రచారానికి ఎవరు వస్తలేరా? బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. మరి ఎటు గాలి నడుస్తుంది? ఎటు నడుస్తుంది అంటే ఇక వాళ్ళు పెద్దలు మనకు చెప్తారా? కేసీఆర్ వస్తాడా? ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? ఎవరు వచ్చినా మనకు ఎవరు పెట్టరు. మన కష్టం తీసుకొని మనం తింటాం. మోడీయా రాహుల్ గాంధీయా? ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది? మోడీదే ఉన్నది పైన. ఎందుకు మోడీ రావాలా? మోడీ రావాలంటే ఇప్పుడు పైన మోడీ ఉండే, మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. అదే ఇప్పుడు 10 సంవత్సరాలు ఉన్నాడు మోడీ, ఈసారి ఏమన్నా చేంజ్ అయ్యే అవకాశం ఉందా? 10 సంవత్సరాలు ఎక్కడ ఇప్పుడు ఉన్నాడు కదా 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా. ఇప్పుడు ఎవరంటారు మీ కాడ? ఎవరు వస్తారు? బీజేపీ, కాంగ్రెసా, బీఆర్ఎస్? కాంగ్రెస్. కాంగ్రెసా? కడియం కావ్యనా? కడియం కావ్య గెలుస్తుందా? కాంగ్రెసే ఇప్పుడు పైన, కాంగ్రెసే ఉన్నది కదా. బీజేపీ ఉంది కదా పైన. కాంగ్రెస్ ఎక్కువ లేదా? బీజేపీ కన్నా కాంగ్రెస్ ఎక్కువ లేదా? కాంగ్రెసే ఎక్కడైనా బాగుంటుంది. మోడీయా రాహుల్ గాంధీయా? మోడీ. మోడీ. ఎందుకు మోడీ? ఎందుకంటే ఏం చేసిండు మోడీ? 15 లక్షలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇవ్వలే. మరి ఎందుకు కావాలి మోడీ? మరి మీరు ఎవరు కావాలంటారు? మేము ప్రజల ఒపీనియన్. ఇట్లా మళ్ళీ కేసీఆర్ని ఏమన్నా గెలిపించుకునే అవకాశాలు ఉన్నాయా? ఏమో మా ఊళ్ళో ఇప్పుడు 5 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, కొన్ని స్కీములు పెట్టిరు, నడుస్తున్నాయి. ఎట్లున్నాయి? నడుస్తలేవు, మంచిగా నడుస్తలేవు. కరెంట్ వస్తలేదట? వాస్తవం. కేసీఆర్ ఉన్నప్పుడు అన్నిటికీ సౌలతుండే. ఓకే, ఇప్పుడు ఉన్నదా? మళ్ళీ మరి కేసీఆర్కి ఏమన్నా వేసే అవకాశం వేస్తామని అంటాను. మరి ఈడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్? బీజేపీ ఏమో మరి. మా ఊళ్ళోనైతే కేసీఆర్ అంటారు. కేసీఆర్ అంటారా? కేసీఆర్కి వేయాలి. శ్రవణ్ కుమార్కి వేయాలంటారా? పలాగుట మాది, ఈ ఊరు కాదు. ఓకే, వరంగల్ నియోజకవర్గమే కదా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది? మోడీయా రాహుల్ గాంధీయా? రాహుల్ గాంధీయా మోడీయా? మోడీ గాంధీ. మోడీయా? ఎందుకు మోడీ? పింఛన్లు ఇచ్చేటానికి. పింఛన్లు ఇస్తుందా? పింఛన్లు వస్తున్నాయా? వస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఈ అమ్మ ఇప్పుడు ఇది మంచిగా ఉంది. ఇది 4000 వస్తున్నాయమ్మా పింఛను. 4000 కానీ వాడు ఇచ్చేట తెచ్చలేదు. వాడు బస్సులు అని పెట్టిండు. బస్సు ఫ్రీ 6000 మిగులుతున్నాయి అంట. 6000 పాడగాను బస్సు ఎందుకు బిడ్డ? వాడికి బడ్డు బాడక ఏమిటి పెట్టిండు బిడ్డ? బాగాలేదు. తీసేయవలసిందే బిడ్డ. గవర్నట మేము ఎందుకు వస్తాము? ఏడాదికి ఒకసారి వస్తాం బస్సు మీద. మాకెందుకు బిడ్డ అది? మాకొద్దు. పేదోనికి ఏదన్నా నోటి చెయ్యాలి కానీ ఇది మాకు మంచిగా ఉండదు. పడ్డది 3 ఎకరాలు 4 ఎకరాలకు 5 ఎకరాలకు వాళ్ళే ఆడు 10 ఎకరాలకు వేసేది.
ఎన్ని ఎకరాలు 20 ఎకరాలు దాకా వేసేది వీడు వేసిండా రూపాయి వేయలే. ఇప్పుడు 2500 కూడా పడుతున్నాయంట. నిన్న రాహుల్ గాంధీ చెప్పిండు నిన్న. ఎవడాడు ఇప్పుడు ఇచ్చినోడు పింఛన్లే ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి మొగడు చచ్చిపోయిండు వాడు వేద్దామన్న వరకు వీడు ఎక్కిండు ఖాతా పింఛన్లు కూడా లేవు. గ్యాస్ వస్తలేదా? 500 గ్యాస్ వస్తలేదా? 1000 రూపాయలు కట్టాలట, 400 అట్లా కట్ అవుతాయట, 600 గ్యాస్ అట. 200 యూనిట్ ఫ్రీ వస్తుందా? ఏమో అది ఒక్కటైతే ఆడు తీసుకుంటలేడు కట్టుకుంటలేడు. అది దందా ఉన్నోనికేమో ఎక్కువ అవుతుంది. నాశనం ఉంటారు దానికి అది ఎందుకు కాలుతుంది ఫ్యాన్ వేసుకుంటాం బుగ్గలేదు. కరెంట్ పోతుందట వాస్తవమేనా? ఇప్పుడు పోతుంది కరెంట్ పోతుంది. నీళ్ళు కూడా ఇవ్వట్లేదా? ఇస్తలేడు. చెర్లలో నీళ్లు లేవు, కాలువలలో నీళ్లు లేవు, ఎక్కడ ఏమి లేదు. వాడు చేసేది ఏముంది? అస్సలే వాడు అవసరమే లేదు. మరి ఎటు 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 వేస్తాడు? మేము మోడీకే వేస్తాం. మోడీకే వేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మంచిగా లేదంట. ఎల్ల మంచిగా లేదా మోడీకే వేస్తాం. అటో ఇటో పేదోడు బతికిండు తెలంగాణోడు. ఇప్పుడు 3 రోజులు కాల 3 డప్పలు ఇస్తారు. చిలకలన్నా బాయిల కడ మన వెనకట దొంగ షాటర్లు పెట్టుకొని బావి కడ కావాలి అన్నట్టు అంటారు. ఇప్పుడు సగం పొలాలు ఎండిపోయినాయి, నీళ్లు లేవు, నిప్పులు లేవు, బోర్లు పోతలేవు. సంతోషంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు అంటున్నారు ముఖ్యమంత్రి. ఎవడు సంతోషంగా బగబగ మండుతుంది జగన్ వచ్చిన కాంతి. రేవంత్ రెడ్డి ఏమో పొట్టోడు వచ్చిన కాంతి. బస్సు వస్తుంది అయ్యా. చెప్పండి ఎట్లా ఇప్పుడు మీకు ఫ్రీ పెట్టిర్రు, నెలకు 6000 మిగులుతున్నాయంట, ఎట్లున్నారు? ఏడే ఫ్రీ మిగులుతున్నాయి అయ్యా. ఏదైనా ఇప్పుడు అవసరం ఉంటేనే పోతున్నావు. ఇగో ఈ పిల్లగానికి ఉప్పల్ నుంచి ఈ గన్పూర్కు 100 రూపాయలు తీసుకున్నాం. అది మళ్ళీ 0 టికెట్. డబల్ చేసిరా? డబల్. మేము బతికింది ఏమున్నది? ఫ్రీ పింఛన్ వస్తుందా? పింఛన్ లేదు, ఏం లేదు. 2000 ఉన్నది, 4000 చేసిన. 4000 లేదు, 3000 లేదు, ఏం లేదు. గ్యాస్ ఫ్రీ అయినా గ్యాస్ కానీ ఫ్రీ లేదు, ఏం లేదు. బాగాలేదా? ఏం బాగలేదు. మళ్ళీ వస్తారా? ఎంపీలో గెలుస్తే అవకాశాలు ఉన్నాయా? ఎవరు? ఎంపీ రేవంత్ రెడ్డి ఏమో నమ్మకం తక్కువనే. ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఇక్కడ ఎక్కువ బీజేపీ. మోడీ అంటురా? మోడీ ఎందుకు ఆపుతలేడు? ఫిరి అని ఆపుతలేడు. ఆడలకు ఫిరి వీళ్ళ కొరకు ఎందుకు ఆపాలని ఆపుతలేడు. అవును మరి ఎవడు చచ్చినా కూడా నిలబడ్డా కూడా ఆపుతలేడు. అని ఫిరి బాసు ఎవరికి? నౌకర్దారులకు ఫిరి బాసు. మాకు కాదు, పేదోనికి గారే కాదు. 6 నెలకొకనాడు కూడా మేము బస్ ఎక్కుతాం. ఇందిరమ్మ రాజ్యంలో లేడీసే సంతోషంగా ఉన్నారని చెప్తున్నా. అస్సలు లేదు. ఇందిరమ్మ నడిపించినట్టు నడిపిస్తలేడు. వాడు కాని పని అది. 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తా అంటున్నా. 2 లక్షలా? ఇక చేసినాడు వాడు చూసినాడు. ఆడెవడో శ్రీమంతుడు 10 ఎకరాలు 2 లక్షలు అప్పు తెచ్చుకున్నాడు కాబట్టి వానికి చేస్తాడు. మాకు పేద పక్కనికి ఏం చేస్తాడు బిడ్డ? చెప్పు. చెయ్యడు. చెప్పండి ఎట్లుందమ్మా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లుంది? జాబులు వాళ్ళకే నయం, మాకేమున్నదన్న 2 నెలల 3 నెలల. రాహుల్ గాంధీ ఏమంటుండే 2500 అకౌంట్లో పడుతున్నాయని చెప్పిండు ఆల్రెడీ. ఏం పడతలేవు. అవి రుణమాఫీ చేస్తామన్నారు, చెయ్యలే. గ్యాస్ 500 అన్నారు, గ్యాస్ చెయ్యలే. ఏం చేస్తారు? ఇట్లా చెప్తారు వాళ్ళేమో స్టేజ్ల మీద, ప్రతి స్టేజ్ మీద చెప్తారు 5 గ్యారంటీలు అమలు చేసినామని చెప్తా ఉన్నారు. ఏది రాలే. ఇంకా బస్సు ఫ్రీ పెట్టారు కదా, మీరు నెలకు 6000 లేడీస్కి మిగులుతున్నాయని చెప్తారు. దేనికి? మేమేం జాబ్ చేస్తున్నామా? మేము ఏసం పని చేస్తున్నాం. ఎప్పుడో 2 నెలల 3 నెలల ఒక ఊరికి 10 రూపాయల ఛార్జ్. బస్సు పోతే పోతాం, లేకపోతే పోతలేము. జాబ్ చేసిన వాళ్ళకే వాళ్ళు ఇటు తిరుగుతారు, వాడు తిరుగుతారు. ప్రతి ఒక్క రోజు ఉండకుండా నడుతారు. వాళ్ళకే మంచిది నయం. మాకేం నయం ఉన్నది? ఏసం చేసిన వాళ్ళకు ఏం నయం లేదు. ఆ బస్ ఫీరీ చేసిన బాపతి అందరికీ ఏం చేయాలంటే నెలకు ఒక 500 1000 రూపాయలు అట్లా ఇచ్చినా మంచిగా ఉండు. కానీ ఫీరీ బస్సు పెట్టింది ఏం లాభం లేదు. అందులో సీట్ ఉంటే ఆపుతారు, లేకపోతే ఆపుతలేరు. అందులో కూర్చొని ఉంటే అప్పుడేమో వాళ్ళు చెప్తేనే కూర్చున్నది. ఇప్పుడు మేము కూర్చుంటే అమ్మా జరుగు జాగా ఉండాలి అన్ని లొల్లి పెట్టుకుంటారు. ఇస్తలేరు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ గెలుస్తారో ఒక బస్సు వచ్చింది. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది చెప్పు? మోడీయా రాహుల్ గాంధీ? మోడీ అయితే బాగుంటుంది. ఎందుకే మోడీ? మోడీ మనకు బియ్యం ఇస్తాడు, 6000 రూపాయలు ఇస్తాడు సంవత్సరానికి. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 4000 అన్న కాంగ్రెస్ 4000 ఏది ఇచ్చిన మాట ఏవి 2000 అకౌంట్లో పడ్డాయట. ఎప్పుడు 2000 పల్లె
మొన్నటి నెలకి తీసుకున్నామా ఇంకా ఈ నెల ఇప్పుడు ఎవరైతే బాగుంటుంది ప్రధానమంత్రి? ఎవరు పెట్టా మాకు ఎవరు బాధ పెట్టాడు ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది ప్రధానమంత్రి? మోడీయా లేకపోతే రాహుల్ గాంధీ? మోడీ గారు బాలే. మోడీయా? ఎందుకు మోడీ? అరే మరి కంట్రోల్ బియ్యం మంచిగా చేస్తాడు, అన్ని మంచిగా చేస్తాడు. అన్నిటి మంచిగా చేస్తాడు. సో రేట్లు పెరిగినాయి మోడీ హయాంలో అంటారు, పెట్రోల్ రేట్లు. కొంచెం అట్టుండ్రు కొంచెం ఇంటుండ్రు. సో ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఇక్కడ ఎంపీ ఇక్కడ అయితే వరంగల్ విజయ్ రేవంత్ రెడ్డి పంపిస్తుంది. రేవంత్ రెడ్డి వస్తుంది కానీ సరియారా వాళ్ళు చెప్తే కొట్టాలి, వాళ్ళు డాక్టర్ రాజా చెప్తే కొట్టాలి. కడియం కావే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఉంది ఎంపీ, తెలుస్తుందా? మంచిగా చేసిరటగా. ఏం చేసి పేపర్ చేయాలి. అప్పుడు చేసిండు ఇప్పుడు చేస్తలేడా? ఏది ఎక్కడ తప్పలేదు. ఆరూరు రమేష్ బీజేపీ నుంచి ఉన్నాడుగా. ఆరూరు రమేష్ బీజేపీ గెలుస్తాడా? ఏమో ప్రచారానికి వస్తలేరా? ఎవరుతాడుగా ఓళ్ళు వస్తలేరా? ఏమన్నా ముడుతున్నాయా? ఏమన్నా ముడుతున్నాయా? మాకు ఒక్క రూపాయి ముడతలేదు. ముడతలేవు. అది నడిచింది లాస్ట్ టైం. తినేటోడు తింటాడు, ఆ రోజు అవుతాడు. మాకేం వరకు నేను 4 వేల ఊరిపోయి